ఆమ్లెట్ కావాలా బ్రో? పెట్టారుగా మన సాగర్కి పెద్ద ముద్ద. పెడతారు నోట్ల పెద్ద ముద్ద. లెట్స్ డైవ్ ఇంటు ద ఎక్స్ప్లెనేషన్ అండ్ బ్రేక్ డౌన్ ఆఫ్ ద వీడియో విండ్ బ్రేకర్. సో ఎపిసోడ్ ఉమేమియాకి మన సాకురా వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నప్పుడు స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. బట్ మన సాకురా వాళ్ళు ఎందుకంటే ట్రై అన్నానంటే ఉమేమియా ఎప్పుడు తన ఓన్ పేస్లో ఉంటాడు. తను ఏంటంటే అక్కడ స్ప్రౌట్స్ ఎక్కువ ఉన్నాయి, ప్లాట్ తక్కువ ఉంది, ఒక ప్లాట్ ఖాళీగా ఉంది, ఏమన్నా మొక్కలు వేయాలా మీకు ఏమైనా ఇష్టం అని చెప్పి తను మొక్కల గోడలో ఉంటాడు, ట్రూ బాటనిస్ట్ లాగా. సో అప్పుడు మన వీళ్ళంతా పిస్ అవుతూ ఉంటారన్నమాట, వీడి పేస్లోనే ఉంటాడు అని చెప్పి గంటలు సొల్లు నొక్కుతాడు. వాళ్ళు కూర్చున్నా సరే ఇక్కడ నిలబడుకొని ఉన్న వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళు. అప్పుడు ఇంకా మన ససకి గాడు తట్టుకోలేక, ససకి అంటే ఇందాక సాన్ మిడిల్ స్కూల్ అని చెప్పాము చూడండి పాస్ట్ ఎపిసోడ్లో, తను పేరు ససకి. సో తను చెప్పేస్తాడనమాట, సో నేను ఇలాగా ఒకడు థీఫ్ లాగా వచ్చి షాప్ నుంచి దొంగతనం చేస్తుంటే నేను వాడి నుంచి కాపాడాలని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి వాళ్ళ టెరిటరీలోకి వెళ్ళిపోయాను. సో అక్కడ వాళ్ళు నన్ను బులీ చేశారని చెప్పి తను చెప్తే తినంటాడు, సో నువ్వు నా ఫ్యామిలీ మెంబర్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేసావు, సో నువ్వు థ్యాంక్ యూ అని చెప్తాడు. సో మన ఉమేమియా డైనమిక్ ఎలా ఉంటుందంటే ఈ టౌన్లో ఉండే వాళ్ళందరూ తన ఫ్యామిలీ మెంబర్స్ అని తను ఫీల్ అవుతూ ఉంటాడు అనమాట ఉమేమియా. సో అది విన్న ససకి కాస్త హార్ట్కి లైట్ అవుతుంది అనమాట. అప్పటిదాకా తన వల్ల ఏదో 2 towns మధ్య గొడవ అవుతుంది, తను 2 gangs కొట్టుకుంటున్నారు అన్న ఫీలింగ్లో ఉండేవాడు ససకి. సో అప్పుడు తను కాస్త లైట్గా ఫీల్ అవుతాడు. అప్పుడు మన సకురా గురించి వీళ్ళు కూడా చెప్తుంటారు అనమాట. సో సకురాని హాఫ్ ఫైట్ పిక్ చేసిందే సకురా అని చెప్పి అంటాడు. అప్పుడు మన ఉమమి అడుగుతాడు, ఏం చేసావు సకురా అంటే సకురా చెప్తాడు, సో వాళ్ళు స్ట్రాంగ్ పవర్ డివోటీస్ ఆఫ్ పవర్ అంటుంటారు, బట్ వీక్లింగ్స్ని ఫైట్ చేస్తూ వీక్లింగ్స్ని అటాక్ చేస్తూ ఉండడం చాలా లేమ్గా అనిపించింది అంటాడు. సో అప్పుడు మనం ఏమనుకుంటాం, జనరల్గా ఉమేమియా ఇలాగ ప్రవోక్ చేయడం తప్పు అని చెప్తాడు అనుకుంటాం. బట్ ఉమేమియా అంటాడు, లేట్లీ నాకు కూడా ఈ మధ్య వాళ్ళు చేసేది కాస్త లేమ్గానే అనిపిస్తుంది అంటాడు. సో లైక్ లీడర్ లైక్ స్టూడెంట్స్ అనుకోవచ్చు మనం ఇక్కడ. బ్రో ఏమన్నా మాట్లాడతావా ఈ ఎపిసోడ్? అంటే నువ్వు మాట్లాడుతున్నావు కదా సొల్లుగాడిలాగా, ఇంక మిమ్మల్ని ఎక్కడ మాట్లాడిస్తావని. సో ఇంకా గ్యాస్ అలా జరుగుతున్నప్పుడు మన కాజీ నుంచి మన హిరాగికి ఒక ఫోన్ వస్తుంది అనమాట. శుషితోరో అన్నట్టుగా, అంటే క్లారిటీగా ఏం రాదు, అలా అన్నట్టుగా వస్తుంది. ఇంక అమ్మటే అక్కడ శుషితోరో లీడర్ ఉంటాడు కదా, చోజీ వస్తాడు. చోజీ అంటే నరుటులో చోజీ కాదు, ఇక్కడ ఇంకో చోజీ అనమాట. తను వస్తాడు వచ్చి మైక్లో, హలో దేర్ ఎవరన్నా ఉన్నారా, రాండి కిందకి రండి, నేను లీడర్ శుషితోరో లీడర్ని, నేను చోజీని, రాండి అంటా ఉంటాడు. కూరగాయల మార్కెట్లో పిలిచినట్టుగా వచ్చి మైక్ పట్టుకొని. సో ఇంకా అలాగ ఫైట్ అంటూ ఉంటాడు. నెక్స్ట్ ఇంకా అమ్మటే మన హీరో వెళ్ళిపోతాడు అనమాట అక్కడికి. డౌన్కి వెళ్తున్నప్పుడు నెక్స్ట్ ఇంకా అందరూ నిరాయి ఉండేసి అసలు ఇంకా వాడు ఇంకా ప్యాంట్లో పోసుకున్నట్టే, ఇంకా వాడికి మాటలు లేవు, ఏమీ లేవు, అసలు ఏం జరుగుతుందో వాడికి అర్థం కావట్లేదు. సో ఇంకా సెకండ్ ఇన్ కమాండ్ ఇలాగ ఉంటే మన సాకురా మైండ్లో ఇంకా ఫస్ట్ ఇన్ కమాండ్ ఎలా ఉంటాడని ఆలోచిస్తున్నప్పుడు ఒక గట్టిగా అంటే పెద్ద స్పిరిట్ వెళ్తున్నట్టు అనిపిస్తుంది. చూస్తే తన ఉనేమి అనమాట. ఇంకా కిందకి వెళ్తూ ఉంటారు అందరు గ్రౌండ్ చైర్స్కి. అలా వెళ్తూ ఉండగానే కింద చోజీ కనిపిస్తాడు. చోజీ ఉండేసి రా కమాన్ ఫైట్ అనేస్తానే ఉంటాడు. సో ఇలా అంటున్నప్పుడల్లా ఇంకా ఉనేమి ఉండేసి ఎందుకు ఫైట్ చేయాలంటాడు. సో ఐ నో రూల్స్ మేము బ్రేక్ చేసాము, కానీ ఇప్పుడు నువ్వు కూడా రూల్స్ బ్రేక్ చేస్తావు కదా, ఇంతమందిని ఒకేసారి కొట్టేసావంటే మన వాడు వినడు అనమాట. వినకుండా వచ్చేసి ఒక్క ఫైట్ ఇస్తాడు, ఒక లెగ్తో ఇస్తున్నప్పుడు మన ఉనేమి అంటాడు అనమాట, ఇంకా నీకు హ్యాస్ట్ ఏం తగ్గలేదు, తొందరపాట్ల చిన్నపిల్లలకే ఉన్నావు ఇంకా అంటావు ఉంటాడు. సో అప్పుడు మన బ్యాక్గ్రౌండ్ నుంచి మన వాళ్ళు అందరూ దిగుతారనమాట. మన వాళ్ళు అంటే మన ఫోరిన్ వాళ్ళు కాదు ఫ్రెండ్స్, శిశితోరన్ వాళ్ళు. సో శిశితోరన్ సెకండ్ ఇన్ కమాండ్ జో ఇంకా వాళ్ళ బ్యాచ్ రైడ్కి వచ్చినట్టు వచ్చేస్తారనమాట. ఇంకా దెబ్బకి మనోడు కూడా సాకురా హిరాగి వీళ్ళంతా కూడా దిగేస్తారు. మన టీం కిందకు వచ్చిన టీం మొత్తం దిగేస్తుంది. అప్పుడు మనోడు అంటాడు, మిమ్మల్ని కదలొద్దన్నాను కదరా అని ఉమేమియా అంటే అప్పుడు మన సాకురా అంటాడు, 1-on-1 ఫైట్ అయితే మేము చెయ్యము, బట్ ఇలా గ్యాంగ్ రైడ్ లాగా వచ్చింది, సో మేము చూస్తూ ఊరుకోలేమని చెప్పి సాకురా వాళ్ళు దూరేస్తారు. దూరినప్పుడు ఇంకా అక్కడ వాగ్వివాదం చాలా పెద్ద పదం, కాన్వర్సేషన్ జరుగుతుంది ఫ్రెండ్స్ ఒకళ్ళకి. మన చోజీ ఫైట్ అని ఎగురుతున్నాడు, కానీ జో రాగానే ఆ రైడ్ని చూసి పైనుంచి ఒక్క లుక్ వేస్తాడు. జో లుక్ వేసి చెప్తాడు చోజీకి, నువ్వు ఫైట్ అని ఎగురుతున్నావు, ఇది కరెక్ట్ టైం కాదు, కాసేపట్లో డార్క్ అయిపోతుంది, అండ్ ఇంకా ఈ ప్లేస్ కరెక్ట్ కాదని చెప్పి ఒకసారి చూడమంటాడు. పైకి చూస్తే ఫ్రెండ్స్ మొత్తం బిల్డింగ్ ఫోరెన్ హై స్కూల్ మొత్తం ఉండే వాళ్ళందరి లుక్కి కింద జరుగుతున్న దాని మీద ఉంది. ఒక్కొక్కరు బీస్ట్లు ఎక్కడ ఉన్నారు ఫ్రెండ్స్. నెమ్మదిగా జో ఇంకా మన చోజీ వాళ్ళు అంటారు, ఇది ఒక టోర్నమెంట్ లాగా పెడదాము 1-by-1
అందరం కొట్టుకుంటున్నాం కాబట్టి అందరికి కోపం ఉంది కాబట్టి లెట్స్ టేక్ ఇట్ యాజ్ అ టోర్నమెంట్ అంటారు. సో తనకు కూడా ఒక కెండో టోర్నమెంట్ లాగా ఉంటుందని జో ఇప్పుడు లైన్అప్ చెప్తాడనమాట. సో గైస్ ఇంకా లైనప్లోకి వేస్తే మన జో డిసైడ్ చేస్తాడనమాట, చోజీ వర్సెస్ ఉమేమియా అని, జో అండ్ సాకురా. సో అటు సైడ్ శిశోతిరన్లో ఒకడు ఉంటాడనమాట, మన సువోని చూసేసి ఐ ప్యాచ్ అంటాడు. సో మన సువో రిటర్న్ గిఫ్ట్ లాగా క్యూటీ అంటాడు. నెక్స్ట్ ఐ ప్యాచ్ వర్సెస్ క్యూటీ అయిపోయింది. నెక్స్ట్ అటు సైడ్ నుంచి బాహుబలి లాగా ఒకటి వెనకాల నుంచి చిన్న నిదానంగా వస్తూ ఉంటాడు. ఏదో అంటే పెద్ద ఫైట్ అనుకుంటాం, ఇంకప్పుడు ఫైట్ జరిగిపోయింది ఈ టైంలో వీడేమన్నా డిస్టర్బ్ చేస్తాను, కానీ అలా కాదు, వాడు వచ్చేసి నేను కూడా ఫైట్ చేయాలి హిరాగితో అంటాడు. సో ఇంకప్పుడు మన హిరాగి ఉండేసి సారీ నేను ఫైట్ చేయాల్సిందే అని ఒక టెన్షన్తో అంటాడు అనమాట. సో వాడు సాకో, హిరాగి వర్సెస్ సాకో ఇంకో ఫైట్. నెక్స్ట్ సుగిష్ట వర్సెస్ పిచ్చుగుడు, అంటే వాడి పేరు మాకు తెలియదు గైస్, అందుకే పిచ్చుగుడు అని పెట్టేసాము. సో ఇలా జరుగుతున్నప్పుడు నెక్స్ట్ అందరూ డిస్మిస్ అయిపోతారు అనమాట. సో మన వాళ్ళ బ్యాచ్ అందరు వచ్చేసి ఒక హోటల్లో ఉంటారు. ఆ హోటల్ ఎవరిదో కాదు తెలుసు కదా, మనదే కొట్టచాది. వాళ్ళు మన కొత్తగా హోటల్లో ఉంటారు, ఇంకా ఉండేసి వాళ్ళు తింటూ ఉంటారు. మన కొత్తగా అసలు బెస్ట్ షెఫ్ కదా, చాలా బాగా చేసి పెడుతూ ఉంటుంది వీళ్ళందరికీ. మన వాడు సాకురా గాడు ఉండేసి ఇంకా ఎగ్ ఒక్కటి తినేసేసి ఇంక వెజ్జీస్ అని పక్కన పెట్టేస్తాడు. ఏంటి బ్రో అలా చూస్తున్నావు, టేకప్ చేస్తామంటే చేసుకోలే ప్లీజ్ బ్రో ఆపుకోలేకపోతున్నాను సార్. సో బేసికల్లీ ఇంకా అక్కడ మళ్ళీ మన కొత్తహా గురించి డిస్కషన్ జరుగుతుంది అనమాట. మన వాళ్ళు ఏమనుకుంటారంటే కొత్తహా ఉమేమియా గర్ల్ ఫ్రెండ్ అనుకుంటాడు. సో అప్పుడు ఉమేమియా చెప్తాడు, కొత్తహా గర్ల్ ఫ్రెండ్ కాదు ఏం కాదు, నాకు సిస్టర్ లాగా, మేమంతా ఒకటే గ్రూప్లో పెరిగాము, ఒకటే హోమ్లో పెరిగాము అని చెప్తాడు. సో అప్పుడు మనకి కాస్త హిరాగికి సాకోకి ఇందాక చెయ్యెత్తాడు చూడండి సార్ బాహుబలి రేంజ్లో సాకో అని, వాడికి హిరాగికి ఏదో పాస్ట్లో గ్లిమ్స్ లాగా చూపిస్తారు. సో ఈ డిస్కషన్ నడుస్తుంటుంది. సో అప్పుడు మన సాకురా అడుగుతాడు అనమాట ది మెయిన్ క్వశ్చన్, వీళ్ళకి ఎందుకు ఇలా ఉన్నారు, ఈ శిశుతోరన్ గ్యాంగ్ వాళ్ళు ఎందుకు ఇలా పవర్ అంటే పిచ్చా ఏంటి, వీళ్ళు ఎందుకు ఇలా ఉన్నారని చెప్పి క్వశ్చన్ వేస్తాడు అనమాట. అప్పుడు మన హిరాగి ఆన్సర్ ఇస్తాడు, వీళ్ళు ఫస్ట్ నుంచి ఇలా పవర్ మీదే పిచ్చి, బట్ ఈ మధ్య మన చోజీ వచ్చిన కాడ నుంచి చాలా దరిద్రంగా ఉంది. అంతకు ముందు ఒకసారి మాకు వాళ్ళకి ఫైట్ జరిగింది, మేము ఇప్పటికీ ఆ ఫైట్ జరిగిన ఫీలింగ్స్ నాకు ఇంకా గుడ్ ఫీలింగ్స్లా అనిపిస్తాయని హిరాగి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో అదంతా జరిగినాక మన వాళ్ళు ఇంకా సార్లే ఏముందిలే రేపు ఫైట్లో మాత్రం ఇరగొట్టాలనుకుంటా ఉంటారు. అప్పుడు మన ఉమేమియా చెప్తాడు, డీటెయిల్స్ కనుక్కోవాలంటే రేపు ఫైట్లో కనుక్కోవాలి అంటాడు. ఫైట్ కానీ ఫైట్ ఈస్ ఏ కన్వర్సేషన్ అంటాడు అక్కడ. అంటే మనం వెళ్ళేది మాట్లాడుకున్నాడు అనేసి ఉమేమియా అంటాడు. మాట్లాడుకునేదా ఏంటనే మన సౌకర్యకి ఏమర్థం కాదు. ఫిస్ట్ ఫైట్ అంటే వెళ్ళేసి మనం ఒకరితో ఒకటి మాట్లాడుకోవటం, రేపు అందరు తప్పకుండా రావాలి, అసలు ఎవరు మర్చిపోకండి అనేసి చిన్న ఇంటెన్షన్స్ లాగా ఇస్తాడు అనమాట. ఖచ్చితంగా ఫైట్కి అందరు రావాలనేసి. సో ఇంకా మన ససాకి గాడు నేను చేసిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే దానికి సారీ, మీకు రేపటి సంగతి వదిలేస్తున్నాను అని చెప్పి మంచి చాట్ లెవెల్లో చెప్తాడు. అప్పుడు అందరికి అందరూ ఓకే ఓకే అంటుంటే ఇంకా మన సాకురా గాడు సిగ్గుపడుతూ నీకోసం నేనేం చేయడం లేదు అంటుంటే అప్పుడు మన కొత్తగా చెప్తుంది, నువ్వు జస్ట్ మాకాసైతే అని చెప్పాలి, మాకాసైతే అంటే జాపనీస్లో లీవ్ ఇట్ టు మీ అంటే నేను చూసుకుంటాను అని చెప్పు చాలు అంటుంది. ఇంకా సరేలే అని చెప్పి మన సాకురా ట్రై. సో నెమ్మదిగా ఈచ్ ఎపిసోడ్ మనకి సాకురా నెమ్మదిగా ఒక డిపెండబుల్ పర్సన్, ఒక సోషల్ పర్సన్ లాగా ట్రై చేయడం మనకు కనిపిస్తుంది. సో ఎపిసోడ్ ఎండ్కి వచ్చేసరికి మన వాళ్ళు ఇంకా శిశుతోరన్ బార్డర్ దాటి లోపలికి వెళ్తారు. శిశుతోరన్ వాళ్ళని గ్రీట్ చేస్తారు. మనకి లైనప్ ఒక చిన్న గ్లిమ్స్లో కనిపిస్తుంది అనమాట. సో గైస్ నెక్స్ట్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో అస్సలు మిస్ అవ్వకండి మన యానిమే ఎక్స్ప్లోరాలో. వీ విల్ రీచ్ యూ అవుట్.